వెల్కమ్ టు కృష్ణ కుకింగ్. ఈరోజు మీకు చిన్ని చిన్ని మడత కాజాలు చూపించబోతున్నాను. ఎక్కువ స్వీట్ తినలేని వారు ఈ చిన్న చిన్న కాజాలు ప్రిఫర్ చేయవచ్చు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ చిన్ని చిన్ని కాజాలు. ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూపిస్తారండి. ముందు ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని పలుచగా వెడల్పుగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత స్క్వేర్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను వేస్ట్ కాకుండా ఉండడానికి నూనెలో వేయించి పాకంలో వేసుకోవచ్చు. స్క్వేర్గా కట్ చేసుకున్నాక పైన డాల్డాని మొత్తం అప్లై చేసుకొని మైదా పిండి చల్లుకోవాలి. ఇప్పుడు చిన్నగా దగ్గరగా రోల్ చేసుకోవాలి. చివర కాస్త నీళ్లు అద్ది దాన్ని పూర్తిగా అతికించాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను బొటన వేలితో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలా అన్ని ముక్కలను ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. నార్మల్ హీట్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాజాలు వేసుకోవాలి. కాసేపటికి అవి పైకి తేలుతాయి. అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాజాలను కాల్చుకోవాలి. ఇప్పుడు పాకానికి మరో గిన్నెలో ఒక కప్పు మైదా పిండికి 1.5 కప్పు చక్కెర తీసుకోవాలి. తీగ పాకానికి సరిపడా నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత కాజాలను వేసి 1 నిమిషం పాటు వదిలేయాలి. 1 నిమిషం తర్వాత కాజాలను తీసుకుంటే సరిపోతుంది. చూసారుగా, పొరలుగా జ్యూసీగా ఉండే కాజాలను. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.